హలో మామ, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే మేము విజయవాడలో అయితే చిన్న చిన్న పనులు అయితే ఉన్నాయన్నమాట. ఆ పనులని చూసుకున్నాం అనమాట. ఏం పనులు ఏంటో ఇవి తెలియాలంటే ఎండ్ వరకు అయితే వీడియో చూసాను మా, చాలా బాగుంటుంది. ఏంట్రో గ్యాప్ ఇచ్చావు, ఏవలా వచ్చింది. ఇంకేవాళ్ళు మన వీడియోలోకి వచ్చేస్తే ఇవాళ మేమైతే విజయవాడ అయితే వెళ్తున్నాం అనమాట. నేను మా పెద్ద బాబాయ్, మా చిన్న బాబాయ్ అయితే మా చిన్న బాబాయ్ మా పెద్ద బాబాయ్ అయితే ఒక బండి మీద వెళ్తున్నారు. నేను ఒక్కడిని ఒక బండి మీద వెళ్తున్నాను అనమాట. మా బాబాయ్ నన్ను రావద్దని చెప్పడం ఇష్టం లేక నన్ను వెనకాలైతే బండి వేసి రమ్మన్నాడు అనమాట. అసలు నాకు విజయవాడలో అసలు ఏ పని లేదు మామ, కానీ సరదాగా వెళ్తున్నాను అనమాట. ఇంక విజయవాడ వెళ్ళి ఏం చేసామో చూపించేస్తా పదండి మావా. ఇంక అలా విజయవాడ వచ్చేసాక మా చిన్న బాబాయ్ ఉన్నప్పుడే మా పెద్ద బాబాయ్ స్పెట్స్ తీసుకోవాలని ఇంకా లెన్స్ కార్డ్లోకి అయితే వచ్చాం అనమాట. లెన్స్ కార్డ్లోకి వచ్చాక మాకైతే ప్రైస్ అయితే ఎక్కువ అనిపించింది, వేరే చోటకి అయితే వెళ్ళాం. ఇంకా అలా అక్కడి నుంచి వచ్చేసాక పోయినసారి అయితే ఇక్కడే అనమాట స్పెట్స్ తీసుకుంది. మళ్ళీ అదే ప్లేస్కి అయితే వచ్చేసాం. స్పెట్స్ అయితే అన్ని రకాలు చూసాం మా, 3 రోజుల తర్వాత రమ్మన్నారు. ఆర్డర్ అయితే ఇచ్చేసాం స్పెట్స్. ఒక పని అయితే అయిపోయింది ఇక్కడతో. అలాగే రెండో పనిలోకి వెళ్ళిపోతే రెండో పనిలోకి వచ్చేసి ప్రీతి సర్వీస్ సెంటర్కి అయితే వెళ్ళాం అనమాట. ప్రీతి సర్వీస్ సెంటర్కి ఎందుకు వెళ్ళామంటే మా పెద్ద బాబాయ్కి అయితే మిక్సీ, బ్లేడ్లు, బుష్లు అవన్నీ కావాలంటే వెళ్ళాం అనమాట. అలాగే మా చిన్న బాబాయ్ అయితే స్వీడన్ వెళ్తున్నా కాబట్టి నేను కూడా తీసుకుంటాను, మా బాబాయ్ కూడా తీసుకున్నాను అనమాట. అలా రెండో పని అయితే ప్రీతిలో అయిపోయింది అనమాట. ఇంక మూడో పని వచ్చేసి హెల్మెట్ తీసుకుందామని అయితే వెళ్ళాం అనమాట. మాకు ప్రైస్ అయితే ఎక్కువ అనిపించింది, 1800 అలా ఉందనమాట మేము చూసిన మాల్లో వచ్చేసి. ఇంకా అలా హెల్మెట్ వద్దులే అని ఇంక ఉన్న హెల్మెట్తోనే అడ్జస్ట్ అయిపోదామని ఇంకా వచ్చేసాం అనమాట. హెల్మెట్ అయితే తీసుకోలేదు, అందుకే ఆ క్లిప్ అయితే నేను తీయలేదనమాట. ఇక్కడతో మూడో పని అవ్వకపోయినా 3 పనులు అయితే అయిపోయినాయి. ఇంకా అలా 4వ పనిలోకి వెళ్ళిపోతే మేమైతే బీసెంట్ రోడ్లో ఉన్న మహాదేవ్ షాప్కి అయితే వచ్చాం అనమాట. చిన్న షాపింగ్ ఉంటే వచ్చాం అనమాట. మా బాబాయ్ వచ్చేసి స్వీడన్ వెళ్తున్నాడు కాబట్టి మా బాబాయ్ కొన్ని బట్టలు తీసుకోవడానికి వచ్చాడు. మా చిన్నకే బాబాయ్ వచ్చేసి మా బాబాయ్ కొంచెం షార్ట్లు, టీ-షర్ట్లు అలాంటివి తీసుకోవడానికి వచ్చాడు. ఇంకా నేను వచ్చి ఖాళీకి కూర్చోవడం ఎందుకని ఈ 2 టీ-షర్ట్లు అయితే తీసుకున్నాను అనమాట. ఆ 2 టీ-షర్ట్లు అయితే నాకు నచ్చినాయి. దానికి వచ్చేసి 1350 రూపాయలు అయితే అయినాయి అనమాట. దానికైతే మా పెద్ద బాబాయ్ అయితే డబ్బులు ఇచ్చాడనమాట. తీసుకోరా నేను గిఫ్ట్కి ఇచ్చాను, కొనుక్కో అని ఇచ్చాడనమాట. ఇక్కడతో మేము వచ్చిన 4 పనులు అయితే పూర్తయినాయి అబ్బా. ఇంకా అలా షాపింగ్ మొత్తం పూర్తి చేసుకునేసరికి 8 o'clock అయితే అయిందనమాట. ఇంక అప్పుడు టిఫిన్ చేసి అయితే స్టార్ట్ అయిపోయాం అనమాట. ఆ చలిలో మటుకి వెళ్తుంటే నా రియాక్షన్ అయితే ఇలాగే ఉంది మామ. ఇంకా చలిలో వణుక్కుంటూ ఇంటికి వచ్చేసరికి 10 అయితే అయిపోయింది మామ. ఇంక ఈ వీడియోకి అయితే ఇంతే మామ. ఇక్కడ వరకు ఈ వీడియో మీరు చూసారంటే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక నా ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్, ఫాలో అయితే చేసేయండి మా. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఓకే, బాయ్ బాయ్.